హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ డిజైన్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ చేయడం పెద్ద కష్టమేం కాదండి, చాలా అంటే చాలా ఈజీ. చూసేద్దామా ఎలా చేద్దామో అని. ఫస్ట్ వచ్చేసి నేను బ్యాంగిల్ తీసుకున్నాను, ప్లాస్టిక్ బ్యాంగిల్ బేస్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్యాంగిల్కి రెడ్ థ్రెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు గ్లూ తీసుకున్నాను, ఫ్యాబ్రిక్ గ్లూ. అండ్ నెక్స్ట్ కుందన్స్ అండి. దీనికి ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ సరిపోతాయి. రౌండ్ కుందన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి స్క్వేర్ టైప్ కుందన్స్. దట్స్ ఇట్ అండి. ఎంత ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. అండ్ పెన్ అండ్ వ్యాక్స్ ప్యాడ్. ఫస్ట్ వచ్చేసి పెన్ అండ్ వ్యాక్స్ ప్యాడ్కి కొంచెం వ్యాక్స్ని అంటించేసుకోండి ఈజీగా. మరీ ఎక్కువ కాకుండా కొంచెం, దట్ ఈస్ సరిపోతుందండి, కొంచెం అయితే చాలు. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ బ్యాంగిల్కి థ్రెడ్ అన్ని చుట్టి పెట్టుకున్నాను. లేదు అంటే వీడియో చాలా లాంగ్ అయిపోద్ది అని నేను ఆల్రెడీ చుట్టి పెట్టుకున్నాను. సో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ గ్లూ అప్లై చేసుకోండి. దెన్ మంచిగా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత నో వరీస్ అండి, చాలా ఎక్కువైపోతుంది గ్లూ అని అనుకోకండి, ఆరిపోయాక తానే కనిపించదు అది. అండ్ నెక్స్ట్ స్క్వేర్ షేప్ కుందన్ని నీట్గా మధ్యలో సెంటర్లో వచ్చేలాగా అంటించుకోండి. అండ్ నెక్స్ట్ రౌండ్ షేప్ దాని కిందనే మంచిగా అతికించుకోండి, నీట్గా సెట్ అయ్యేలాగా కొంచెం చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగైన్ మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి. స్క్వేర్ షేప్లో స్క్వేర్ కుందన్ని డైమండ్ షేప్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ రౌండ్ అలానే కంటిన్యూస్గా ఒకటి దాని తర్వాత ఒకటి, లైక్ రౌండ్ తర్వాత మళ్ళీ స్క్వేర్ షేప్ తర్వాత మళ్ళీ రౌండ్, అలానే పెట్టుకుంటూ చూడండి. నేను ఎలా కంటిన్యూ చేశానో వీడియోలో అలానే మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. చాలా అంటే చాలా ఈజీ అండి. చూడండి ఎలా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలాగే నీట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. థ్రెడ్ కూడా చాలా నీట్గా చుట్టుకోవాలి. మనం ఎంత నీట్గా థ్రెడ్ చుట్టుకుంటే మన బ్యాంగిల్ కూడా అంత నీట్గా కనిపిస్తుంది. సో నేను అలాగే కంటిన్యూ చేస్తున్నాను, పెడుతూ ఉన్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, సో తొందరగా కనిపించడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలానే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి. అండ్ నా ఫింగర్స్ గురించి మైండ్ చేయకండి. నేను గోరింటాకు పెట్టుకున్నాను, దాని తర్వాత కోన్ హెన్నా పెట్టుకున్నాను. సో అలా మారిపోయాయి, ఎక్స్క్యూజ్ అండి ఆ ఫింగర్స్ కోసం. నెక్స్ట్ టైం చూసుకుంటాను దాని గురించి. అండ్ అలానే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను నీట్గా. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. వ్యాక్స్ అయిపోయింది, మళ్ళీ వ్యాక్స్ పెట్టుకుంటున్నాను. అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి బ్యూటిఫుల్ బ్యాంగిల్ రెడీ అయిపోద్ది. చాలా అంటే చాలా ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ కొంచెం పర్ఫెక్షన్ కావాలి అంతే. మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. అలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోతే కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్లో వచ్చేసరికి స్పేస్ లేకపోతే 2 rows ఆఫ్ రౌండ్ కుందన్స్ అన్న అతికియండి. ఒకవేళ స్పేస్ ఉంటే డైమండ్ కుందన్ని అతికేయడానికి ట్రై చేయండి. మరీ ఏదో పెట్టాలని పెట్టేయకండి, అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయండి. కుదిరితే డైమండ్ పెట్టండి, లేదు అంటే రౌండ్ కుందన్స్ ఆర్ ఎనఫ్ అండి. 2 rows అయిపోయింది. బ్యూటిఫుల్ బ్యాంగిల్స్. చూసారా ఎంత ఈజీనో అని. చాలా అంటే చాలా ఈజీ అండి. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
టేక్ కేర్, బాయ్.